హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ పిల్లల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దాలంటే విద్య అన్నది చాలా అవసరం. ఆర్థిక సమస్యల వల్ల చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవలేకపోతున్నారు. సో ఈ ఆర్టీఏ అడ్మిషన్ ద్వారా మన కలలను నెరవేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. సో దయచేసి ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇదేంటంటే 25% ప్రతి కార్పొరేటివ్ స్కూల్స్లో లేనటువంటి పిల్లలకి ఫ్రీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం వచ్చింది. సో ఇది అందరూ దయచేసి ఎవరైతే కార్పొరేటివ్ స్కూల్లో చదివించలేను అని భయపడే ప్రతి పేరెంట్ ఫస్ట్ క్లాస్కి ఎంటర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఓకేనా? మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే ఒక చదువు మాత్రమే. దయచేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డు అండ్ క్యాస్ట్, ఇన్కమ్, అదే మదర్ది బ్యాంక్ అకౌంట్. ఈ మదర్ బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే మనం అర్బన్ రూరల్కి సంబంధించిన స్కూల్కి సమ్ ఫీజు అయితే పే చేయాలి. 8,000 ఒకటి, 6,000 ఒకటి. ఇది అమ్మఒడి అన్నది మదర్స్ అకౌంట్లోనే పడుతుంది కాబట్టి అందుకనే మదర్ బ్యాంక్ అకౌంట్ అన్నది అక్కడ సబ్మిట్ చేయాలి. వన్ మోర్ ఏంటంటే మదర్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయాలి. స్లాట్ ఓపెన్ చేయగానే మీ మదర్ డీటెయిల్స్, అదేవిధంగా ఎవరిదైతే అడ్మిషన్ ఓకే చేస్తున్నాం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగానే మనకి నియర్ లొకేషన్స్లో ఏవైతే స్కూల్స్ ఉన్నావో అవన్నీ లిస్ట్ వస్తాయి అనమాట. అవి 10 ఉంటాయి. 10 మనం అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేయాలంటే మనకి ఏదైతే ఫస్ట్ కావాలో దానికి 1 అని, సెకండ్ ఏదైతే కావాలో 2 అని, అట్లాగా మీరు సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసేస్తే సబ్మిట్ చేసేయండి. లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇది మేబీ 2 నుంచి 19th వరకు ఈ స్లాట్స్ అన్నవి ఓపెన్ అవుతాయి, తర్వాత క్లోజ్ అయిపోతాయి అనమాట. 19th తర్వాత లాటరీ టైప్లో ఇవన్నవి తీస్తారనమాట. ఇవి తీసినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది. మీ బాబు కానీ సెలెక్ట్ అయితే కనుక మెసేజ్ వస్తుంది. ఫస్ట్ లాటరీలో రాకపోతే సెకండ్ లాటరీ లేదా థర్డ్, ఇలా 3 లాటరీలు అయితే తీస్తారు. ఈ 3 లాటరీలు అయితే మాత్రం కన్ఫామ్గా సీట్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? దయచేసి ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇన్కేస్ మీకు ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి అడ్మిషన్కి ఎలా అప్లై చేయాలో నేను ప్రతిదీ డీటెయిల్గా వీడియో తీసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.